దేవునితో సహవాసం అన్నది. మిమ్మల్ని మధ్యలో ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పాలి. అబ్రహాము, ఆయన మొదటి పేరు అబ్రాము. ఆయన పేరేంటి? అబ్రాము. అబ్రామ్ అంటే గందరగోళం. అబ్రామ్ అంటే ఏంటి? గందరగోళం. గందరగోళంగా ఉన్నటువంటి అబ్రామ్ని అబ్రహాముగా మార్చాడు, పేరు మార్చాడు. కొంతమంది పేర్లు మార్చుకుంటారు. నా పేరు యాక్చువల్గా సుందర్రావే, కానీ మా అమ్మ అంటది సుందర్ సింగ్ లాగా ఉండాలని నీ పేరు సుందర్ సింగ్ అయ్యా అని పెడుతుంది. అంటే ఇక మన కాలేజీలో స్కూల్లో నేమ్ అది కాబట్టి అది కంటిన్యూ అవుతున్నది. సో అలాగా ఆ దేవుడు ఆయన పేరు మార్చాడు, ప్రభువే పేరు మార్చాడు. అబ్రామ్ని అబ్రహాముగా మార్చాడు. మరి వాళ్ళ భార్య పేరేంటి? శారా. శారాయి అయితే శారాగా మార్చాడు. ఎలా మార్చాడు? శారాగా మార్చాడు. అలాగా దేవుడే వాళ్ళ పేర్లు మార్చాడు. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నది. అయితే వాళ్ళు దేవుని ఎరిగినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళ నాన్నగారు విగ్రహాలు పూజించేటువంటి వాళ్ళు, విగ్రహారాధన కుటుంబం. అలాంటి కుటుంబంలో ఉన్న అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి ఏమన్నాడంటే, అబ్రహాం ప్రత్యక్షమయ్యి, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను. నీవు నీ ఇంటి నుండి, నీ తల్లిదండ్రులను విడిచి, నీ బంధువులు విడిచి, నీ యొక్క స్వదేశాన్ని అంతా సమస్తం విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశాన్ని నువ్వు వెళ్ళు అనగానే వెంటనే లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రదేశం వెళ్ళాలో వివరం చెప్పలేదు, కానీ వెళ్ళమనగానే ఆ అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదం చూడాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాటలకు లోబడాలి. ఆయన మాటలకు లోబడాలి. లోబడినప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. అయితే అబ్రహాము గురించినటువంటి ఈ జీవితాన్ని మనం దేని గురించి అంశం అంటే, మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం? అంశం ఏంటంటే ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవునితో సహవాసం చేస్తున్నామా, లోకంతో సహవాసము చేస్తున్నామా? అది అంశం. అంశం ఏంటి చెప్పండి అందరూ? దేవునితో సహవాసమా, లోకముతో సహవాసమా? అది అంశం. గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నేను ఎప్పుడు వచ్చినా కూడా చెప్పాలి. మనం దేవునితో సహవాసం చేస్తే అబ్రహాం యొక్క జీవితాన్ని మనము మన జీవితాలకు ఉదాహరణగా మనము తీసుకుందాం. దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మనం 3 ఆశీర్వాదాలు, ఆయన యొక్క గుణాలు మనం నేర్చుకుంటాం. ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. ఏంటది? దేవుని యొక్క ప్రేమ. రెండవది దేవుని దయ. రెండవది ఏంటి? దేవుని దయ. మూడవదిగా దేవుని కరుణ. ప్రేమ, దయ, కరుణ. ఇంగ్లీష్లో లవ్, మెర్సీ అండ్ కంపాషన్. అవి మనము దేవుని యొక్క గుణాలు. ఆయన ఏమంటున్నాడు? ప్రేమ లేనివాడు నావాడు కాదు, ప్రేమ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు. పాట కూడా ఉంది కదా, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగనివాడు, ప్రేమ లేనివాడు నీలో మీరు ఒకరేనొకరు ప్రేమించుకొనుచున్న ఎడల అది నిజమై ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ యేసయ్య ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమలో ఉన్నటువంటి దేవుని గుణం మనలో ఉండాలంటే మన ఫ్రెండ్షిప్ అనేది, మన స్నేహం అనేది దేవునితో ఉండాలి. ఎవరితో ఉండాలమ్మా? దేవునితో ఉండాలి. ఈ అబ్రహాం గారికి దేవునితో మంచి స్నేహం ఉన్నది. అబ్రహాం ధనవంతుడే, చాలా రిచ్ మ్యాన్, మంచి విస్తారమైన సంపద ఉన్నది. కానీ ఆయన ఏమంటాడు? ఆయన యొక్క గుడారాల్లో ఉండేవాడు, టెంట్లో ఉండేసుకునేవాడు. మనలాగా బిల్డింగ్స్ కట్టేవాడు కాదు. చూడండి, అంటే ఆయన పైనున్న వాటి మీద లక్ష్యం ఇచ్చేవాడు. ఎందుకు? ఆయన శాశ్వతమైన నివాసం మనకు పరలోకంలో ఉంది కదా, శాశ్వత నివాసం మనకు పరలోకంలో ఉన్నది. కాబట్టి పైనున్న వాటి మీద ఆయన లక్ష్యం ఇచ్చేవాడు. సో కాబట్టి ఇక్కడ అబ్రహాము దేవుడితో ఎప్పుడు కూడా మంచి సహవాసం ఉండేది. చిన్నపిల్లలు
ఒకరోజు ఏమైందంటే అబ్రహాము తన భార్య అయిన శారా ఇద్దరు కూడా ఒక సింధూర వనం ఉన్నది, వనం. ఆ వనంలో ఉన్నారు. తన యొక్క మరి పశు మందలు అన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉంచుకొని ఆ సింధూర వనంలో ఉన్నాడు. ఎవరు? అబ్రహాము. ఉంటే దేవుడు వస్తూ ఉన్నాడు మధ్యాహ్న కాల సమయంలో. ఇట్లానే మధ్యాహ్న సమయంలో దేవుడు ఎలాగ వస్తున్నాడు? 3 మనుషుల రూపంలో వస్తున్నాడు. ఎంతమంది? 3 మనుషుల రూపంలో వస్తూ ఉన్నాడు. అబ్రహాము అప్పుడే ఆ యొక్క చెట్టు దగ్గర చూడగానే ఎండలో 3 మనుషులు కనపడ్డారు. అరే, దేవుడు వస్తున్నాడు, దేవుడు నా దగ్గరికి వస్తున్నాడు అని చూసి చాలా సంతోషపడి వాళ్ళు రాగానే, అయ్యా మీరు నా కోసమే కదా వచ్చారు, దయచేసి మీకు కొంచెంసేపు ఇక్కడ సేద తీర్చండి, చెట్టు కింద కూర్చోండి, కొంచెం నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను, మీరు ఆహారం తినండి, మీరు నన్ను మీ యొక్క సేవకు యుద్ధకు అందుకే కదా మీరు వచ్చారు, దయచేసి మీరు ఇక్కడ కూర్చోండి అయ్యా, నా ఆతిథ్యం స్వీకరించండి అయ్యా అని అబ్రహాం గారు దేవునితో అన్నాడట. అనగానే దేవుడు సంతోషపడ్డాడు. 3 మనుషులుగా వచ్చాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్తారు. సరే, అలా 3 వచ్చారు. రాగానే, సరే అబ్రహాము, నువ్వు చేసేటువంటి కార్యక్రమం ఏందో త్వరగా ప్రయత్నం చెయ్యి అనగానే ఆ చెట్టు అన్నమాట, మంచి చల్లటి చెట్టు, ఆ సింధూర వనంలో ఆ చెట్టు కింద కూర్చున్నారు. దేవుడు ఆయనతో పాటు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 ఉన్నారు కదా, ఆ 3 మనుషులు కూర్చున్నారు. ఇక అప్పుడు ఏం చేశాడు? నీళ్ళు ఇచ్చాడు, కాళ్ళు కడుక్కున్నారు. అంతా తన భార్య ఉంది కదా లోపల, తన భార్య దగ్గరికి వెళ్ళేసి, మనము దేవునికి విందు భోజనం సిద్ధపరచాలి, 3 మానికల పిండి మీరు త్వరగా సిద్ధపరచండి అని చెప్పేసి భార్యకి చెప్పాడు. ఆ పనివాడి దగ్గరికి వెళ్ళేసి, మంచి లేగదూడని నువ్వు సిద్ధపరచు అని పనివాడికి చెప్పాడు. ఆ విధంగా వాళ్ళకి బాధ్యతలు అప్పగించేసి అబ్రహాము చాలా చాలా హడావుడిగా ఉన్నాడు. ఎందుకు? దేవుడు వచ్చాడు వాళ్ళ ఇంటికి. ఎంత సంతోషం కదా. దేవుడు మన ఇంటికి వచ్చాడంటే, దేవుడు మనలో ఉన్నాడంటే, దేవుడు మన హృదయంలో ఉన్నాడంటే, ఒక గుడ్ న్యూస్ మనకు ఉందంటే, ఒక శుభవార్త మనకు తెలిసిందంటే ఎంత హ్యాపీగా ఉంటాం కదా. సరే, వాళ్ళు ఆ యొక్క విందుని ఏర్పాటు చేశారు ప్రభుకి. మరి ఆ 3 కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ఆ యొక్క విందు ఏర్పాటు చేసిన తర్వాత ఆ 3 కూడా చక్కగా కూర్చొని ఆ సింధూర వనంలో ఆ వృక్షం కింద కూర్చొని ఆ 3 అబ్రహాము ఏర్పాటు చేసిన విందు భోజనం ఆరగించారు. విందు అయిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు, మీదటికి నీ భార్య శారా ఎక్కడా? నీ భార్య ఏది? నీ భార్య శారా ఎక్కడా అని అడుగుతున్నాడు. ఎవరు? దేవుడు. ఎవరిని? అబ్రహాంని అడుగుతున్నాడు. ఆమె తలుపు చాటునే ఉన్నది, అట్లానే ఉన్నది. మీదటికి ఆమె ఒక కుమారుని కంటదని అన్నది. ఆమె పక్కపక్క నవ్వింది. ఎవరు? ముసలామె. ఇప్పుడు 86 సంవత్సరాలు 80 సంవత్సరాలు అనుకుంటాను, చాలా ముసలాళ్ళు. అమ్మమ్మకి ఎన్ని సంవత్సరాలు? నీకు ఎన్ని? అంటే అప్పుడు ఆ యొక్క సింధూర వనంలో దాదాపు వృద్ధులే, 2 వృద్ధులే. అసలు ముసలామెకి కంటానికి కూడా శక్తి లేదు, ఎలాగ బిడ్డలు పుడతారు ముసలామెకి అని ఆమె తలుపు చాటు నుండి నవ్వుకుందట. ఎవరు? అబ్రహాం భార్య శారా. నవ్వగానే అప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూద్దాం, వాక్యంలో చదవండి ఒకసారి. ఆదికాండము 16వ అధ్యాయంలోనే మీరు 14వ వచనంలో ఒక పెద్దగా చదవాలి స్టూడెంట్. అందుచేత ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనము, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? పైన వచనంలో అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదురాని. శారా నవ్వనేలా? చాలు నవ్వుకుంటుంది. ఏం చేస్తుంది? నవ్వుతుంది. ముసలమ్మ నేనెట్లా బిడ్డను కంటానని నవ్వుకుంటుందట. అప్పుడు ఏంటి ఆమె నవ్వుతుందేంటి అంటే, దేవుడు సమస్తం చూస్తాడని అర్థమవుతున్నది. వాస్తవం ఆమె ఎక్కడున్నది? తలుపు చాటున ఉన్నది. ఆ గుడారంలో దాక్కొని ఉన్నది. ప్రత్యక్షంగా దేవునికి ఆమె కనిపించట్లేదు, కానీ దేవుడు అంతా సమస్తము చూడగాడు. ఏంటి ఆమె నవ్వుతుందేంటి అంటే, దేవుడు ఎవరు వాక్యం వింటున్నారు, ఎవరు వాక్యం వింటలేదు, ఎవరు శ్రద్ధగా ఉన్నారు, ఎవరు అశ్రద్ధగా ఉన్నారు, దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడని మనకు అర్థమవుతున్నది. చూడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అనగానే
అయితే ఆ మాటలు అబ్రహాం నమ్మాడు, కానీ శారా నమ్మలేకపోయినది. చూడండి, అలాగా వాళ్ళు దేవుడు ఆ యొక్క విందు భోజనం అయిపోయిన తర్వాత ఆ సంభాషణ కొనసాగించాడు. అయిపోయిన తర్వాత ఆ యొక్క ఎండలో పడి వెళ్తా ఉన్నారు ఆ ముగ్గురు మనుషులు. వాళ్ళని అక్కడ దాకా మరి వచ్చిన గెస్ట్లను వదిలిపెట్టాలి కదా. దేవుని సేవకులు మనకి కోటాలకు వచ్చారు, వచ్చినప్పుడు వాళ్ళని సెండప్ చేయాలి కదా. మాస్టర్ గారు, పాపారా మాస్టర్, నేను ఎవరో ఒకరిని వెళ్ళి అక్కడ దాకా వాళ్ళని వదిలిపెట్టి అయ్యా వందనాలని చెప్పేసి చెప్తాం. అలానే ప్రభువుని కూడా వీడ్కోలు చెప్పాలి కదా. కాబట్టి ఆ ముగ్గురు మనుషుల్ని వీడ్కోలు చెప్పడానికి ప్రభు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు కదా. సరే, ఈ అబ్రహాం గారు కూడా వెనకాల వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాం గారికి ఎవరితో స్నేహం అని చెప్పాను? దేవునితో స్నేహం. దేవునితో స్నేహం ఉన్నది, మంచి స్నేహం ఉన్నది. స్నేహం ఉన్నది కాబట్టే తన స్నేహితులకు అన్ని విషయాలు చెబుతున్నాడు. ఏ అబ్రహాము అన్నాడు. ఏంటి ప్రభువా? ఎదుగో కనిపిస్తుంది చూడు, సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా దుర్మార్గులయా, వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నా, ఆ పట్టణాలు సర్వనాశనం చేయాలనుకుంటున్నా అనగానే అబ్రహాంకి కొంచెం దడ వచ్చేసింది. ఎందుకంటే ఆ సొదొమ పట్టణంలో వాళ్ళ తమ్ముడు ఉంటున్నాడు. సొంత తమ్ముడు కాదు, వాళ్ళ తమ్ముడు లోతు ఉంటున్నాడు, సహోదరుడు ఉంటున్నాడు. అయ్యా కుటుంబాన్ని రక్షించుకోవాలనుకున్నాడు. మరి ప్రభువుని ప్రేమించాడు కాబట్టి దేవునితో సహవాసం అన్నప్పుడు ప్రేమ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నీకు దేవునితో సహవాసం ఉన్నది. ఉదయాన్నే లేసి ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేతులు ఎత్తండి. ఉదయాన్నే లేసి ఎంతమంది ప్రేయర్ చేస్తారు? చేతులు ఎత్తండి.